ఇది ఎలప్పి క్లబ్ మహేంద్ర రిసార్ట్ అనమాట. ఒక్కొక్క రిసార్ట్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. ఇది మా కాటేజ్. తెల్లవారుగానే వాకింగ్కి వెళ్తూ ఉంటే గ్రీనరీ ఫుల్గా భలే ఉంటాయి ఇవి. ఇంకా జనాలు ఎవరు లేచినట్టు లేరు. అలాంటిదే ఇలా క్యాప్చర్ చేసుకోవడానికి లేసి వస్తుంది. ఇది రిసెప్షన్ ఏరియా. ఇది ఒక రెస్టారెంట్. అవుట్ సైడ్ సిట్టింగ్. ఇది హోటల్ యూనిట్స్ అంటారు, అంటే హోటల్ లాగా ఉంటుంది అన్నమాట. కంపారిటివ్లీ అష్టముడి కన్నా చిన్నదిగా ఉన్నట్టుంది రిసార్ట్. ఇవి వేరే టైప్ ఆఫ్ ఇవన్నమాట. ఒక్క దాంట్లోనే 2-3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. స్పా అన్నమాట. ఇంకా ఓపెన్ అవ్వలేదు, బట్ డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కడ చూసినా వీళ్ళ రిసార్ట్స్ అన్నీ కూడా వాటర్ ఫ్రంట్ ఉంటాయి. ముందుకెళ్దాము. వాటర్ ఫ్రంట్ కనబడుతుంది. సౌనీర్ షాప్ ఇది. ఏ రిసార్ట్లోనైనా స్విమ్మింగ్ పూల్ కంపల్సరీ. ఇది కూడా కంపారిటివ్లీ చిన్నదే. రిసార్టే కొంచెం అష్టముడి కన్నా చిన్నది. ఇది యాక్టివిటీస్ క్లబ్ హౌస్ అన్నమాట. నిన్న రాత్రి ఇక్కడే కథాకళి డ్యాన్స్ చూసాం. ఈ పాకలో కూడా ఒక రెస్టారెంట్ ఉంది, నైట్ లైటింగ్తో. ఇంకా బాగుంటుంది అన్నమాట. మంచంతా పడిపోయి గడ్డి తడితడిగా ఉంది. చూడు, కొబ్బరి చెట్లు, సన్ రైజ్. అడ్వెంచర్ స్పోర్ట్స్, షెట్లు. ఈ కాటేజెస్ ఇట్లా కనబడుతున్నాయి. గుర్రపడకలు ఏవో అంటారు కదా, ఇవి ఫుల్గా ఉన్నాయి. బోట్ షికార్కి బోట్ రెడీగా ఉంది. 8 o'clock ఓపెన్ అవుతుందంట. జనాలు ఏంటో నైట్ లైఫ్ లేట్గా నైట్ ఉండడం. అసలు మొత్తం రిసార్ట్ మొత్తానికి వీడియో షూట్ చేయడానికి నేను ఒకరిదాన్ని బయటకు కనబడుతున్నాను. ఎక్కడ సౌండ్ లేదు, వర్కర్స్ పనిచేయడం తప్ప. ఇది అడ్వెంచర్ స్పోర్ట్స్. ఎక్కడ చూసినా ఈ బోటు బొమ్మ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ ఇదే కదా ఎలప్పి బ్యాక్ వాటర్స్. ఈ బోటు నైటు
తీయలేదు కానీ లైటింగ్ వాటర్ ఫాల్స్ లాగా భలే ఉన్నది అన్నమాట. ఈ టిపికల్ కేరళ స్టైల్. ఈ స్లాంటింగ్గా ఉంటాయి, వర్షాలు ఎక్కువ పడతాయి అనుకుంటా. బోట్ బే అంట. ఇది ఇంకో రెస్టారెంట్ ఏమో, లోపలికి వెళ్ళి చూస్తా. ఏదో కాన్ఫరెన్స్ హాల్ లాగా ఉందన్నమాట. ఇది ఒక కాన్ఫరెన్స్ హాల్ లాగా ఉంది.